Hello students. So once again I am back with the same topic of aldehydes, ketones and carboxylic acids. Okay, some important PYQs. Okay, and certain types of questioning. Okay, which we are going to learn in this video today. Okay, so దాని వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీకు అందరికీ తెలిసే ఉంటుంది 2024లో ఎంసెట్ మే 15th తర్వాత జరుగుతుంది. టీఎస్లో అయితే మే 15th తర్వాత జరుగుతుంది. అదే ఏపీలో అయితే టీఎస్లో మే 15th సెకండ్ వీక్లో జరిగిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏపీలో ఎలక్షన్స్ వల్ల తర్వాత ఇంకొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అంటే మనకి ఇంకా ఒక 1 వీక్ ఎక్స్ట్రా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వీ విల్ గెట్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అవర్ ప్రిపరేషన్. ఓకే, సో మన ప్రిపరేషన్ని ఇంకొంచెం వాస్ట్గా చేయొచ్చు. ఓకే, సో మీరందరూ స్ట్రాంగ్ డిటర్మినేషన్తో హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఐ థింక్ మై వీడియోస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ప్లీజ్ కైండ్లీ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ సో దట్ you will be benefited as well as I also will be benefited. Okay, so మనం వీడియోస్ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, వీటి నుంచి ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. మీకు తెలుసు ఇది చాలా లెంగ్దీ టాపిక్. ఓకే, 3 ఫంక్షనల్ గ్రూప్స్ గురించి ఒకే చాప్టర్లో ఒకే చోట లెర్న్ చేయాలంటే చాలా నేమ్డ్ రియాక్షన్స్ అనేవి మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఈ వీడియో పార్ట్ 1 వీడియో కూడా ఉంది. సో ప్లీజ్ గో త్రూ దట్ పార్ట్ 1 వీడియో ఫ్రమ్ ద ఛానల్ ఆఫ్ పెరీస్ లెర్నింగ్స్. ఓకే, సో గెట్ బెనిఫిటెడ్. ఓకే, పార్ట్ 1 వీడియోలో అన్ని నేమ్డ్ రియాక్షన్స్ నేను కవర్ చేశాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us go with the important questions. Okay, which we are going to come across in this chapter. So look at this first question. What is the question? The correct order of boiling points. ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ గురించి అడుగుతున్నాడు. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. ఏమేమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ మిథాక్సీ బెంజీన్ ఇచ్చాడు, OCH3. ఇక్కడ ఆర్థో పొజిషన్లో CH3 ఉంది. ఓకే, OH ఫినాల్. ఓకే, ఇది ఫినాల్. ఆర్థో పొజిషన్లో CH3 గ్రూప్ ఉంది. ఇంకా థర్డ్ ఆప్షన్లో ఇక్కడ మెటా పొజిషన్లో ఉంది. ఇక్కడ ఏ పొజిషన్లో ఉంది? మెటా పొజిషన్లో CH3 ఉంది. ఇక్కడ ఆర్థో పొజిషన్లో CH3 ఉంది. సో ఇప్పుడు ఈ మూడిట్లలో బాయిలింగ్ పాయింట్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఓకే, సో మనం ఎలా చెక్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆ చాప్టర్లో మనం ఫిజికల్ ప్రాపర్టీస్ చదివేటప్పుడు ఓకే మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చదివారు. ఏంటది? ఒకసారి ఇక్కడ చదవండి. ఆల్కహాల్స్ హ్యాస్ మోర్ బాయిలింగ్ పాయింట్ దాన్ ఈథర్స్. ఇది ఎందుకు? దిస్ ఇస్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. మీరు బాగా చదివారు. ఆల్కహాల్స్ అన్నిట్లలో కూడా ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆల్కహాల్స్ హ్యాస్ మోర్ బాయిలింగ్ పాయింట్ దాన్ ఈథర్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రూల్డ్ అవుట్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? మిథాక్సీ బెంజీన్. ఓకే, మిథాక్సీ బెంజీన్ అంటే అదొక టైప్ ఆఫ్ ఈథర్, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇదొక అనిసోల్ అనమాట అది. ఓకే, ఇదొక టైప్ ఆఫ్ ఈథర్. ఓకే, ఈథర్స్కి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది ఆల్కహాల్స్ కన్నా. ఈ రెండు ఆల్కహాల్ గ్రూప్లోకి వస్తాయి ఎందుకంటే OH ఫంక్షనల్ గ్రూప్ ఉంది ఇక్కడ, ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇక్కడ OH ఫంక్షనల్ గ్రూపే ఉంది, ఇక్కడ OH ఫంక్షనల్ గ్రూపే ఉంది. సో మీరు ఫస్ట్ ఏ ఆప్షన్ అయితే అవసరం లేదో దాన్ని ఎలిమినేట్ చేసేస్తే మిగిలిన 2 ఆప్షన్స్లో బాయిలింగ్ పాయింట్ దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది అన్నది మనం చెక్ చేయొచ్చు. ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ CH3, OH 2 ఉన్నాయి. ఈ కాంపౌండ్లో కూడా OH ఉంది, CH3 ఉంది. మీరు ఎలక్ట్రానిక్ మైగ్రేషన్స్ చాప్టర్లో చదివే ఉంటారు. OH, CH3 అనేవి ఏంటి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఓకేనా? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇక్కడ రాసాను చూడండి. OH అండ్ CH3 ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఓకే, ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ కూడా ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందన్నమాట. ఆర్థో పారా పొజిషన్స్
CH3 విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. ఓకేనా. ఆర్థో పొజిషన్లో కానీ పారా పొజిషన్లో కానీ మిథైల్ గ్రూప్ ఉందనుకోండి, ఓకే, అది దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. కానీ మెటా పొజిషన్లో ఉందంటే, ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మీకు మెటా పొజిషన్లో CH3 ఉంది. ఓకే, ఎట్ మెటా పొజిషన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ హై. ఓకేనా, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ బాయిలింగ్ పాయింట్స్, ఓకే, ఇంకెనీ ఫిజికల్ ప్రాపర్టీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఓకే, మెటా పొజిషన్లో CH3 ఒక ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉన్నప్పుడు దానికి ఏ ఎఫెక్ట్ అయినా మనకు కనిపిస్తుంది, ఇండక్టివ్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. ఓకే, వెరాజ్ ఆర్థో పొజిషన్లో CH3 ఉంది, అక్కడ ఏ ఎఫెక్ట్ ఉండదు, అంటే ఏ ఫిజికల్ ప్రాపర్టీ అయినా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో అలాంటప్పుడు ఈ ఆప్షన్ కూడా తక్కువే, బాయిలింగ్ పాయింట్ దీనికి కూడా తక్కువే. అంటే హైయెస్ట్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ ఆప్షన్కి ఉంటుంది. ఓకే, సో హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఫర్ ఆప్షన్ 2, దెన్ కమ్స్ ఆప్షన్ 3. ఈ రెండు ఆల్కహాల్స్ కాబట్టి మనం ఈ రెండిట్లలో మెటా పొజిషన్లో ఉండాలి, అది రూల్ అనమాట. దెన్ లాస్ట్ కమ్స్ ఈథర్. ఓకే, సో ఆప్షన్ D, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. Next, let us go to the second question. Look at this second question. The major product in the following reaction sequence is. Okay, ఇక్కడ benzene ring ఇచ్చారు. When reaction with CO in presence of HCl and AlCl3, anhydrous AlCl3. Okay, and here RMgX అంటే Grignard reagent. So వీటి ప్రెజెన్స్లో బెంజీన్ రింగ్ వాట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, మీరు ఒకసారి నేమ్డ్ రియాక్షన్స్ గుర్తు తెచ్చుకుంటే, దిస్ రియాక్షన్ యూ కాల్ ఇట్ యాజ్ గ్యాటర్మ్యాన్ కోచ్ రియాక్షన్. ఓకే, దిస్ ఇస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, గ్యాటర్మ్యాన్ కోచ్ రియాక్షన్. సో ఇన్ గ్యాటర్మ్యాన్ కోచ్ రియాక్షన్ వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్, ఆల్డిహైడ్. ఓకే, బెంజాల్డిహైడ్ ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆల్డిహైడ్ అనేది ఎక్కడుందో అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్లో చూడండి C+BondOH, ఇది ఆల్డిహైడ్. సో మీకు ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్లో CO2H ఉంది, అంటే COOH అని, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ యాసిడ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మీరు నంబరింగ్ ఇక్కడి నుంచి ఇచ్చుకుంటే CH2 డబుల్ బాండ్ C, ఇక్కడ CH2, దానికి మళ్ళీ ఫినైల్ రింగ్ కనెక్ట్ అయ్యింది, అంటే ఇక్కడ అసలు ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూపే లేదు. సో థర్డ్ ఆప్షన్ అనేది రూల్డ్ అవుట్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గ్యాటర్మెన్ కోచ్ రియాక్షన్స్లో ఆల్డిహైడ్ ఈజ్ ద మేజర్ ప్రోడక్ట్. ఓకే, మనకు కావాల్సింది ఇది ఆల్డిహైడ్ ప్రిపరేషన్లో గ్యాటర్మెన్ కోచ్ రియాక్షన్ ఒక నేమ్డ్ రియాక్షన్ అనేది, గ్యాటర్మెన్ కోచ్ రియాక్షన్ ఒకటి ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ అనమాట, ఎందులో ఆల్డిహైడ్స్ ప్రిపరేషన్లో. ఓకే, సో అది ఎలా, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ 4 ఆప్షన్స్లో మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ HCl అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అండ్ యాన్హైడ్రస్ AlCl3, ఈ 4 రియేజెంట్స్ ఓకే బెంజీన్తో రియాక్ట్ అయినప్పుడు బెంజాల్డిహైడ్ అనేది ఫార్మ్ అవుతుంది, అదే గ్యాటర్మెన్ కోచ్ రియాక్షన్. ఈ కొన్ని పాయింట్స్ కొన్ని గుర్తుపెట్టుకుంటే, ఓకే, ఆల్డిహైడ్ అనేది ప్రోడక్ట్ అని మనకు ఐడెంటిఫై చేయగలిగితే, ఓకే, ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆల్డిహైడ్ని ఐడెంటిఫై చేసుకోవడమే. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఓకే, నౌ లెట్ us గో విత్ ద థర్డ్ క్వశ్చన్. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్లో ఏమిచ్చారు, బెంజిన్ రింగ్కి COH అంటే ఆల్డిహైడ్, ఇది బెంజాల్డిహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అండ్ Hg. ఓకే, జింక్ అండ్ Hg అంటే ఎమాల్గమ్. ఓకే, జింక్ Hg ఎమాల్గమ్. ఓకే, Hg తోటి ఏ మెటలైనా ఉంటే దాన్ని ఏమంటారు, ఎమాల్గమ్ అంటారు. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl వాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్. ఇక్కడ 5 ప్రోడక్ట్స్ ఇచ్చారు చూడండి, ప్రోడక్ట్స్లో 5 ఆప్షన్స్ ఇచ్చారు. క్వశ్చన్లో ABCఏ ఉన్నాయి, 3 ఆప్షన్సే ఉన్నాయి, 3 డిఫరెంట్ నేమ్డ్ రియాక్షన్స్ అనమాట. అవి మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అంటే ప్రోడక్ట్ ఏంటి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక నేమ్డ్ రియాక్షన్. ఏ టైప్ ఆఫ్ నేమ్డ్ రియాక్షన్ ఐడెంటిఫై చేయగలుగుతారా,
ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లెమెన్సన్ రిడక్షన్. ఓకే, క్లెమెన్సన్ రిడక్షన్ నేను ఇక్కడ రాస్తాను, మీరు ఐడెంటిఫై చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే జింక్ ఎమాల్గమ్ వచ్చిందో, ఓకే, బెంజాల్డిహైడ్ ప్లస్ జింక్ ఎమాల్గమ్, దీన్నే ఇక్కడ రాస్తున్నా, మళ్ళీ చెక్ చేసుకోండి. బెంజాల్డిహైడ్ ప్లస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ ఎమాల్గమ్, ZnHg అంటే ఏంటి? జింక్ ఎమాల్గమ్. ఇట్ గివ్స్ వాట్? దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లెమెన్సన్ రిడక్షన్. ఇట్ గివ్స్ టోలిన్. ఓకేనా, టోలిన్ ఆప్షన్లో ఉంది ఇక్కడ. ఇట్ గివ్స్ టోలిన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇట్ ఈస్ క్లెమెన్సన్ రిడక్షన్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇంకా సెకండ్ క్వశ్చన్ చూడండి. ఓకే, బెంజీన్ రింగ్కి COCl ఉంది అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎసైల్ క్లోరైడ్. ఓకేనా, ఎసైల్ క్లోరైడ్. ఓకే, సో ఎసైల్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ palladium and BaSO4. okay, it gives rise to what? It gives rise to benzaldehyde. అంటే మీకు ఇక్కడ ఫస్ట్ దానికి ఆప్షన్ ఏకి 3 అవుతుంది, ఆప్షన్ బికి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏముంది? ఎసైల్ క్లోరైడ్ ఉంది. ఎసైల్ క్లోరైడ్ బెంజీన్ రింగ్కి COCl కనెక్ట్ అయి ఉంటే ఏమంటారు? ఎసైల్ క్లోరైడ్ అంటారు. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ PD and BaSO4, palladium and BaSO4, it gives what? బెంజాల్డిహైడ్. ఇది కూడా బై హార్ట్ చేయాల్సిన రియాక్షనే. మీకు షార్ట్ ఫామ్లో ఈ క్వశ్చన్స్లో షార్ట్ ఫామ్లో నేను ఇస్తున్నాను, సో దట్ యూ విల్ రిమెంబర్ ద రియాక్షన్ ఇన్ ఫాస్ట్ ట్రాక్. ఓకే, సో ఇప్పుడు ఇదేం టైప్ ఆఫ్ రియాక్షన్? ఇది కూడా ఒక నేమ్డ్ రియాక్షనే, రోజన్మండ్. ఓకే, రోజన్మండ్ సింథసిస్ ఫర్ బెంజాల్డిహైడ్. ఓకే, బెంజాల్డిహైడ్ ప్రిపరేషన్లో రోజన్మండ్ సింథసిస్ అని మీరు చదివారు. ఓకే, ఎసైల్ క్లోరైడ్ తీసుకుని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ palladium యాజ్ క్యాటలిస్ట్, BaSO4, యూ విల్ గెట్ బెంజాల్డిహైడ్. ఓకే, దీన్ని ఏమంటారు? రోజన్మండ్ సింథసిస్ అంటారు. సో ఆప్షన్ బికి ఫైనల్ ప్రోడక్ట్ ఏమొస్తుంది? 4 అనమాట. అలాగే ఆప్షన్ సి చూడండి. ఓకే, ఆప్షన్ సి. ఓకే, దిస్ ఈజ్ సైక్లోహెక్సెనోన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NH2 అంటే ఏంటి? హైడ్రజీన్. ఓకే, NH2 హైడ్రజీన్, KOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ బేస్, KOH. ఓకే, దిస్ రియాక్షన్ వాట్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఫార్మ్డ్? సైక్లోహెక్సేన్. ఓకే, ఈ రియాక్షన్ ఏమంటారు? చూడండి, ఇది సైక్లోహెక్సెనోన్. థర్డ్ రియాక్షన్ చూడండి, సైక్లోహెక్సెనోన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రజీన్, NH2 taken 2 times, హైడ్రజీన్. ఓకే, ఇట్ గివ్స్ సైక్లోహెక్సేన్. ఇది కూడా ఒక నేమ్డ్ రియాక్షనే. ఓకే, సైక్లోహెక్సేన్. వాట్ ఈస్ దిస్ నేమ్డ్ రియాక్షన్? డిడ్ యూ రిమెంబర్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ Wolff-Kishner రియాక్షన్. Wolff-Kishner రియాక్షన్. ఓకేనా? ఓకే, సో ఆప్షన్ సికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటవుతుంది? ఆప్షన్ సికి 5 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇటు కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ క్వశ్చన్లో ఇస్తారు. ఓకే, ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఏంటి అన్నది అడుగుతారు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ దిస్ నేమ్డ్ రియాక్షన్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. See the fourth question. In which of the following compounds deoxygenation is possible when heated with zinc? Okay, deoxygenation. Okay, deoxygenation reaction, oxygen removal అనమాట. ఓకే, సో డీఆక్సిజనేషన్ రియాక్షన్ అనేది ఓన్లీ మనకి ఎక్కడ చూస్తాము అంటే ఫినాల్స్లో చూస్తాం. ఓకేనా, ఫినాల్. ఓకే, అంటే రింగ్కి OH కనెక్ట్ అయ్యి ఉన్న, OH ఫంక్షనల్ గ్రూప్ కనెక్ట్ అయ్యి ఉన్న కాంపౌండ్స్లో మాత్రమే డీఆక్సిజనేషన్ అనేది జరుగుతుంది. ఓకే, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఓకే, సో ఇప్పుడు రింగ్కి OH కనెక్ట్ అయ్యి, డైరెక్ట్గా OH కనెక్ట్ అయ్యి ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఫినాల్ ఆప్షన్స్ ఏమున్నాయి అదొకటి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇది డైరెక్ట్గా ఫినాల్ లేదు. ఓకే, CH2కి OH కనెక్ట్ అయ్యి ఉంది, రింగ్కి OH కనెక్ట్ అయ్యి లేదు. సో దిస్ ఆప్షన్ ఈజ్ రూల్డ్ అవుట్. సేమ్ లైక్ దట్ హియర్ OH ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు రింగ్. సో మీకు కింద 4 ఆప్షన్స్లో ఓకే
ఓన్లీ ఏ అండ్ బి. ఓకే, ఆప్షన్ బి వచ్చేసి బి అండ్ డి. ఓకే, ఆప్షన్ సి ఏబిసి, ఆప్షన్ డి ఆల్ ది అబవ్. ఓకే, ఇలా ఇచ్చాడు క్వశ్చన్లో 4 ఆప్షన్స్లో. ఓకే, సో మీకు ఫినాల్ గ్రూప్కి మాత్రమే డిఆక్సిజనేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా OH ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద రింగ్. సో బి అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే ఆప్షన్ డి అవుతుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ వాట్ deoxygenation reaction is possible only with the phenols. Deoxygenation reaction is possible only with the phenols. Okay na? సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫినాల్స్ ఎక్కడున్నాయో మీరు ఐడెంటిఫై చేయాలి. పాసిబుల్ ఓన్లీ విత్ ఫినాల్స్. సో ఇన్ 4 ఆప్షన్స్, ఆప్షన్ బి, ఆప్షన్ డి, బోత్ ఆర్ హ్యావింగ్ OH group connected directly to ring. So that is the correct answer. Now let us go with the next question. 5th question ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగే. ఇక్కడ మీకు 4 యాసిడ్స్ అనేవి ఇచ్చారు అండ్ pKa వాల్యూస్ అనేవి ఇచ్చారు. వాట్ ఆర్ pKa వాల్యూస్? pKa మీన్స్ ఓకే pH లాగే pKa యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. Ka అంటే యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్, pKa. ఓకే, దానికి pKa వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ 4 యాసిడ్స్ ఇచ్చాడు, 4 pKa వాల్యూస్ ఇచ్చాడు. సో మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాల్సింది విచ్ ఈజ్ మోస్ట్ ఎసిడిక్, విచ్ ఈజ్ లెస్ ఎసిడిక్. ఓకే, సో ఇప్పుడు యాసిడిక్ నేచరు pKa ఎలా రిలేట్ అయి ఉంటాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాసిడిక్ నేచర్, ఓకే, యాసిడిక్ నేచర్ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది? pKa వాల్యూ దేనికైతే తక్కువ pKa వాల్యూ ఉంటుందో దానికి యాసిడిక్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. యాసిడిక్ నేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు pKa. సో యాసిడిక్ ఆర్డర్, ఇప్పుడు మీకు యాసిడిక్ ఆర్డర్ ఒక్కసారి ఐడెంటిఫై చేయండి, కాంపౌండ్స్ ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే ఓకే అసలు మోస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయో అక్కడ యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారనుకోండి, COOH అనేది ఎలాగో యాసిడే, COOH CH3కి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, అదే COOH ఒక హైలీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్కి కనెక్ట్ అయ్యి ఉంటే ఓకే యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఏమైంది? COOH ఒక ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? యాసిడిక్ నేచర్ని తగ్గించేస్తుంది. ఓకే, సో దీనికి తక్కువ pKa ఉండాలన్నమాట, సారీ ఎక్కువ pKa ఉండాలి. ఇది లీస్ట్ యాసిడిక్. ఓకే, లీస్ట్ యాసిడిక్. ఓకే, ఈ CH3 అనేది ఏంటి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, EDG అని రాస్తున్నాను నేను ఇక్కడ. మనకి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ యాసిడిక్ నేచర్ కావాలంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉండకూడదు, లేకపోతే చాలా తక్కువగా ఉండాలి. ఓకే ఓకే, సో EDG వాట్ ఇట్ విల్ డూ? It will reduce the acidic nature. If acidic nature reduces, pKa increases. అందుకే ఫస్ట్ ఆప్షన్కి హైయెస్ట్ pKa వాల్యూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి COOH కామన్గానే ఉంది, అన్నిట్లలో COOH ఉంది చూడండి. ఈ COOH దేనికి కనెక్ట్ అయ్యి ఉందో మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, CF3కి కనెక్ట్ అయ్యి ఉంది. CF3 అనేది ఏంటి? హై ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. మనకు కావాల్సింది కూడా అదే, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కావాలి. ఇక్కడ రాసాను చూడండి, CF3 ఈజ్ మోస్ట్ ఎసిడిక్. ఎందుకు మోస్ట్ ఎసిడిక్? బికాస్ ఇట్ ఈస్ COOH ఈజ్ కనెక్టెడ్ విత్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకే, ఇక్కడ ఇదేమవుతుంది? EWG అవుతుంది. EWG హైయెస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనమాట. ఎంత హైయెస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఓకే ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటుందో COOHకి కనెక్ట్ అయి ఉంటుందో దానికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటే pKa వాల్యూ లీస్ట్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇది హై ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో మోస్ట్ ఎసిడిక్, మోస్ట్ ఎసిడిక్ అంటే లెస్ లీస్ట్ pKa. ఓకే, అలాగే మీరు థర్డ్ ఆప్షన్ చూడండి, ఓన్లీ COOH మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది బెంజీన్ రింగ్కి. ఓకే, బెంజిన్ రింగ్ కూడా మీకు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపే. ఓకే,
ఓన్లీ COOH మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది. కానీ ఇక్కడ 4th ఆప్షన్లో చూడండి, COOH NO2 పారా పొజిషన్స్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఈ NO2 కూడా హైలీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ మాత్రమే, కాబట్టి ఇది కూడా మోస్ట్ అసిడికే. ఇక్కడ CF3 EWG కిందే వస్తుంది, NO2 కూడా EWG గ్రూప్ కిందే వస్తుంది. సో ఆ రెండు మోస్ట్ అసిడిక్ అనమాట. ఓకేనా? సో ఈ రెండు మోస్ట్ అసిడిక్. ఈ రెండిట్లో హై ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎక్కడ ఉంటుంది? CF3కి ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ CH3. ఓకేనా? సో నెక్స్ట్ కమ్స్ NO2. ఓకేనా? NO2 వస్తుంది నెక్స్ట్. సో మోస్ట్ అసిడిక్ అంటే మీకు B ఆప్షన్ వస్తుంది. సో మోస్ట్ అసిడిక్ అంటే లీస్ట్ pKa వాల్యూ ఉండాలి. సో ఆప్షన్ Bకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. నేను ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ రాశాను. ఓకే, చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది మోస్ట్ అసిడిక్ అంటే లీస్ట్ pKa. నెక్స్ట్ ఫర్ దిస్ నెక్స్ట్ మోస్ట్ అసిడిక్. ఓకే, అంటే నెక్స్ట్ లీస్ట్ pKa ఉండాలి, అంటే 3.41 ఉండాలి. అలాగే నెక్స్ట్ మోస్ట్ అసిడిక్ C. ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉండడం వల్ల దీని అసిడిక్ నేచర్ బాగా తగ్గిపోతుంది అనమాట. సో లాస్ట్ వచ్చేసి మనకి లీస్ట్ అసిడిక్ ఈ CH3, హైయెస్ట్ pKa విల్ బీ ఫర్ CH3COOH. ఓకే, సో pKa మీద ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో చెక్ చేసుకుని ఆన్సర్ చేయండి. వన్స్ లుక్ ఎట్ దిస్ 6th క్వశ్చన్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద 6th క్వశ్చన్. ఒకసారి చూడండి 6th క్వశ్చన్. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ క్యాన్ గివ్ అయోడోఫార్మ్ టెస్ట్? ఓకే, ఇలా అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో వచ్చే ప్రోడక్ట్ అయోడోఫార్మ్ టెస్ట్, ఏ ప్రోడక్ట్ అయోడోఫార్మ్ టెస్ట్ని ఆన్సర్ చేయగలుగుతుంది? ఓకే, ఇక్కడ ఒక రియాక్షన్ ఇచ్చారు, మీరు ప్రోడక్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ వచ్చిన ప్రోడక్ట్ అయోడోఫార్మ్ టెస్ట్ ఆన్సర్ చేయగలుగుతుందా లేదా, అంటే ఒకే క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నట్టు. ఓకే, ప్రోడక్ట్ కూడా వాడు అప్పుడప్పుడు ఇస్తాడు, అప్పుడప్పుడు ఇవ్వడు. ఓకే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ వచ్చిన ప్రోడక్ట్ అయోడోఫార్మ్ టెస్ట్ ఆన్సర్ చేయగలుగుతుందా లేదా అది కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నారనుకోండి. ఫస్ట్ ఆప్షన్లో ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఈజ్ అన్ అన్సాచురేటెడ్ ఆల్కహాల్. యాక్చువల్గా అయోడోఫార్మ్ టెస్ట్ అంటే అయోడోఫార్మ్ టెస్ట్ రివీల్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్. అయోడోఫార్మ్ టెస్ట్ అనేది మనం ఏ ఫంక్షనల్ గ్రూప్స్కి చేస్తాం? ఆల్డిహైడ్స్కి, కీటోన్స్కి మాత్రమే చేస్తాం. ఓకే, సో అది కూడా ఎలాంటి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్కి చేస్తాము? ఇన్ విచ్ మిథైల్ గ్రూప్ ఈజ్ కనెక్టెడ్ ఇమీడియట్లీ టు ద కార్బోనైల్ కార్బన్. అంటే COకి పక్కన CH3 ఉండే కీటోన్స్ కానీ, COకి పక్కన వాట్ వి కాల్ CH3 ఉండే ఆల్డిహైడ్కి కానీ మనం అయోడోఫార్మ్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఓకే, CO గ్రూప్కి ఇమీడియట్ నెక్స్ట్ పొజిషన్లో ఒక మిథైల్ గ్రూప్ ఉండాలి. అలాంటప్పుడే అయోడోఫార్మ్ టెస్ట్ అనేది ఆన్సర్ చేయగలుగుతాం, ఆన్సర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఆప్షన్లో ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఈజ్ ఆల్కహాల్ బట్ నాట్ ఆల్డిహైడ్, నాట్ కీటోన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రూల్డ్ అవుట్ అనమాట. మనకు ఫస్ట్ ఆప్షన్లో ఒక అన్సాచురేటెడ్ ఆల్కహాల్ ఈజ్ ఫార్మ్డ్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఆల్డిహైడ్ కాదు, కీటోన్ కాదు, కాబట్టి అయోడోఫార్మ్ టెస్ట్ ఆన్సర్ చేయదు. సెకండ్ ఆప్షన్లో వచ్చేసి ఓకే CCH5 టేకెన్ బై CD. ఓకే, డై ఆల్కైల్ క్యాడ్మియం, డైఫినైల్ క్యాడ్మియం అనమాట ఇక్కడ. ఓకే, ఇట్ గివ్స్ వాట్ వి గెట్, బెంజిన్కి CO కనెక్ట్ అయ్యింది, దానికి ఇమీడియట్గా CH3 కనెక్ట్ అయ్యే కాంపౌండ్ మనకి ప్రోడక్ట్గా ఫామ్ అయింది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ కెన్ ఆన్సర్ అయోడోఫార్మ్ టెస్ట్. అలాగే థర్డ్ ఆప్షన్లో కీటోన్ ఫామ్ అవుతుంది, కానీ కీటోన్కి మిథైల్ గ్రూప్ ఇమీడియట్ కార్బోనైల్ కార్బన్కి ఇమీడియట్గా CH3 గ్రూప్ కనెక్ట్ అయ్యి ఉండదు. సో ఆప్షన్ C ఈజ్ రూల్డ్ అవుట్. ఓకే, అండ్ ప్రోడక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫోర్త్ ఆప్షన్, fourth option also product formed is alcohol only. So fourth option is also not correct. మనకు అయోడోఫార్మ్ టెస్ట్ ఆన్సర్ చేయాలంటే ఆ సబ్స్టెన్స్ కీటోన్ అయినా అవ్వాలి, ఆల్డిహైడ్ అయినా అవ్వాలి. కీటోన్ అయినా ఆల్డిహైడ్లోనైనా CO గ్రూప్కి CH3 కనెక్ట్ అయ్యి ఉండేలా చెక్ చేసుకోవాలి, అప్పుడే అయోడోఫార్మ్ టెస్ట్ అనేది ఆన్సర్ చేయగలుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చెక్ దట్.
Okay, look at this equation, look at this question, very important. ఇక్కడ బెంజీన్ రింగ్కి ఒక సైనైడ్ చైన్ కనెక్ట్ అయ్యి ఉంది అంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ నైట్రైల్. ఓకే, నైట్రైల్. ఓకే, రిడక్షన్ ఆఫ్ నైట్రైల్స్ అనమాట. రిడక్షన్ ఆఫ్ నైట్రైల్స్ విత్ DBAL-H, డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రిడక్షన్ ఆఫ్ సైనైడ్స్ విత్ DBAL-H. ఓకే, cyanide, I mean nitriles with DBAL-H. Even reduction of esters with DBAL-H, it will give what type of compound? You have to recall this. Okay na, reduction of nitriles or reduction of esters. Okay, with DBAL-H it gives aldehydes. It is one of the best method for the preparation of aldehydes. ఏ type of aldehydes? అది కూడా బెంజాల్డిహైడ్. ఓకే, సో ఇక్కడ మీరు ఇచ్చిన 4 ఆప్షన్స్లో బెంజాల్డిహైడ్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఇక్కడ NH2 ఫంక్షనల్ గ్రూప్ ఉంది, ఇక్కడ OH ఉంది, ఇక్కడ కూడా NH2నే ఉంది. చూడండి, NH ఎమైన్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. లాస్ట్లో ఆప్షన్ డిలో CHO ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అంటే ఆల్డిహైడ్ కింద రెడ్యూస్ అవుతాయి అన్నమాట. నైట్రైల్స్ గెట్స్ రెడ్యూస్డ్ టు aldehydes in presence of DBAL-H. Okay, so that answer is option D. Now look at the 8th question. Okay, the decreasing order of acidic strength for the following acids is. ఇక్కడ 4 యాసిడ్స్ ఇచ్చారు మనకి, అన్నిటిలో COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఓకే, సో ఈ 4 యాసిడ్స్లో డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అసిడిక్ స్ట్రెంగ్త్. ఓకే, ఇక్కడ మనం ఏం చెక్ చేసుకోవాలి? మళ్ళీ సేమ్ లైక్ బిఫోర్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అనేవి ఎక్కువగా ఉంటే అసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇక్కడ Cl కనెక్ట్ అయ్యి ఉంది. Cl ఈజ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ కూడా Clఏ కనెక్ట్ అయ్యింది. ఇక్కడ 2 Cls కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, 2 Cls ఉన్నాయి కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ మోర్ అసిడిక్. సి ఇన్ 4th ఆప్షన్ 2 Cls ఆర్ దేర్, అంటే 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఎక్కువ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే ఎక్కువ అసిడిక్ నేచర్ ఉంటుందన్నమాట. సో 4th ఆప్షన్ ఈజ్ మోర్ అసిడిక్. ఓకే, సో ఆప్షన్ బిలో 4th ఆప్షన్ ఈజ్ మోర్ అసిడిక్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్ 3rd ఆప్షన్, ఓకే, CH2 ఈజ్ కనెక్టెడ్ టు 1 Cl. ఓకే, హియర్ Cl ఈజ్ కనెక్టెడ్ టు హియర్ CH. ఇప్పుడు ఈ రెండిట్లకి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే, ఓకే, దిస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఈజ్ వెరీ మచ్ నియరర్ టు ద COOH గ్రూప్. ఓకే, ఆల్కైల్ చైన్ లెంగ్త్ చాలా తక్కువ ఉంది. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ COOHకి నియరర్గా ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ మోర్ అసిడిక్. ఇన్ ద సేమ్ విత్ 3rd వన్, హియర్ ఆల్కైల్ చైన్ లెంగ్త్ ఈజ్ మోర్. ఓకే, అండ్ మోర్ CH3 గ్రూప్స్ ఆర్ దేర్. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి, సో అసిడిక్ నేచర్ తగ్గిపోతుంది. అలాగే ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసి మీకు CH3 ఒక్కటే ఉంది. ఓకే, ఆ CH3 అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, అది ఎసిడిక్ నేచర్ని తగ్గించేస్తుంది. సో ఇంకా లీస్ట్ది ఏంటి అంటే ఆప్షన్ 1. సో మీకు 4th ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ టిక్ చేసాను, చూసుకోండి, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే, సో లుక్ ఎట్ ద 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. క్వశ్చన్ ఏంటంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద acidic strength in the order of their acidic strengths. ఇక్కడ 4 కాంపౌండ్స్ ఇచ్చారు, కింద ఆప్షన్స్ acidic strength ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్దేమో వాటర్, ఇదేమో ఫినాల్, ఇక్కడ ఇది కూడా CH3 CHOH ప్రొపెనాల్. ఓకే, ఇక్కడ CH3 CH2OH. ఓకే, ఇథనాల్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అడుగుతున్నాడు? అసిడిక్ స్ట్రెంగ్త్ అడుగుతున్నాడు, అసిడిక్ నేచర్. ఎందులోని కూడా COOH అనేది లేదు. ఓకే, COOH లేకపోయినా ఫంక్షనల్ గ్రూప్స్ మనం చెక్ చేసుకుంటూ అసిడిక్ నేచర్ అనేది డిసైడ్ చేయాలన్నమాట. ఓకే, సో హియర్ ఇఫ్ యూ గో ఫర్ ద బెంజీన్ రింగ్కి OH అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఓకే, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? దిస్ ఇస్ EDG అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇట్ రెడ్యూసెస్ ద వాట్ వి కాల్ అసిడిక్ స్ట్రెంగ్త్. బట్ వేరే వాటితో కంపేర్ అన్నిట్లలో OH ఉంది చూడండి. ఓకే, అన్నిట్లలో OH ఉంది, ఇక్కడ కూడా OH ఉంది. వాటర్ మీకు ఎలాగో తెలుసు, న్యూట్రల్ అని తెలుసు. ఓకే,
సో లీస్ట్ ఎసిడిక్ వాటరే ఉంటుంది. ఓకే, సో అలా కూడా చూసుకున్న ఆప్షన్ సిలో లీస్ట్ ఎసిడిక్ వాటర్ ఆప్షన్ అలా ఉంది. అంటే స్మార్ట్ వర్క్ చేసి మీరు ఆన్సర్ పెట్టొచ్చు. కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటే అన్నిట్లలో OHA ఉంది కాబట్టి OH EDG గ్రూప్. ఓకే, ఇప్పుడు మనకి హైయెస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ బెంజీన్ రింగా ఆల్కైల్ గ్రూప్సా? ఓకే, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ బెంజీన్ రింగ్ ఉంది. బెంజీన్ రింగ్ ఈజ్ మోర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకే, సో బెంజీన్ రింగ్ ఉన్నది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ మోర్ అసిడిక్. దెన్ కమ్స్ 3. ఓకే, దెన్ కమ్స్ 3. ఓకే, CH propanol. Then comes 4 ethanol, and then last is water. Okay, so this kind of questions also they will ask. Now look at the 10th question. ఇక్కడ which of the following is an acetal group? ఓకే, మీకు 4 ఆప్షన్స్లో ఎసిటాల్ గ్రూప్ అనేది ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. చూడండి, దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎసిటాల్ గ్రూప్. CHకి ఒక పక్క R ఉంటుంది. ఓకే, CH దిస్ సైడ్ R ఈస్ దేర్. ఓకే, అండ్ ఫర్ CH OR and OR are connected. 2 OR groups if they are connected. ఓకే, then you call it as ఎసిటాల్ గ్రూప్. ఓకే, ఎసిటాల్ గ్రూప్ అంటారు. సో ఈ ఎసిటాల్ గ్రూప్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఆల్డిహైడ్స్ వెన్ రియాక్ట్ విత్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్. ఓకే, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl ఇట్ ఫార్మ్స్ ఎసిటాల్స్. ఓకే, సో ఎసిటాల్స్ ఐడెంటిఫై చేయమంటాడు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఆప్షన్ బిలో ఉన్న స్ట్రక్చర్ ఒక పక్క OH ఉంది, ఇంకో పక్క మాత్రమే OR ఉంది. ఓకే, సో అలాంటి వాటిని హెమీ ఎసిటాల్స్ అంటారు. ఓకే, ఫస్ట్ మీకు ఫార్మ్ అయ్యేది హెమీ ఎసిటాలే ఫామ్ అవుతుంది. తర్వాత ఆన్ రియాక్షన్ విత్ H3O+ ion ఇట్ అగైన్ ఫార్మ్స్ ఎసిటాల్ స్ట్రక్చర్. ఓకే, సో ఇదొకటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Okay, so maximum I have tried my best to cover important questions which we are going to come across from this chapter. Okay, try yourself. Named reactions అన్ని కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, we'll try to give you the best content. Okay, thank you for watching. Bye.